కొరకు బ్రతుకుతూ ఆయన రూపంలోని ప్రతి బిడ్డను కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా దైవజనుల దినోత్సవం, అంటే మా పాస్టర్ల దినోత్సవం అని చెప్పి ఒకరోజు ఈరోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక దైవజనుడు కానీ, ఒక సేవకుడు కానీ, మరి ఒక ప్రాంతంలో కానీ, ఒక పట్టణంలో కానీ, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పంపబడినప్పుడు మరి ఆ మనుషులు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్నీ సిలువ వేసి దేవుని కొరకు బ్రతుకుతాం. కూర్చోండి. దేవుని కొరకు బ్రతుకుతాం. మరి ప్రత్యేకంగా మాకు దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుందాం. తర్వాత సందేశంలోకి వెళ్దాం. మరి ముఖ్యంగా యేసుప్రభువు వచ్చింది ఎవరి కొరకు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చింది. ఆదాము అవ్వల చేత మొత్తం అంతా దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, భూమి అంతా శాపంతో అయిపోయింది. మరణం వచ్చింది, తీర్పు వచ్చింది, నరకం వచ్చింది, రోగం వచ్చింది. ఇవన్నీ దేవుడు సృష్టించలే, అంతా బాగు చేసిండు. నరునికి యుగయుగాలు తరతరాలు జీవితాన్ని ఇచ్చిండు. కానీ మనిషి అవిధేయత వల్ల పాపం వచ్చింది. పాపంతో పాటు నరకము, శాపము, తీర్పు వచ్చింది. కాబట్టి ప్రపంచమంతా ఎవరి జీవితంలో అయితే యేసుప్రభువు లేడో ఆ ప్రాంతము, ఆ ప్రదేశము, ఆ మనిషి చీకట్లో ఉన్నట్టే. హల్లెలూయా. వాళ్ళు మెడమిద్దలు కట్టుకొని ఉండొచ్చు, మంచి హోదాలో ఉండొచ్చు, ఎంపీ సీట్లో కానీ, మరి ఎమ్మెల్యే సీట్లో కానీ, ప్రధాని సీట్లో కానీ, ప్రెసిడెంట్ సీట్లో ఉండొచ్చు. కానీ వాళ్ళు చీకట్లో ఉన్నట్టే వాళ్ళు. కాబట్టి వాళ్ళు నశించిపోయినట్టే. మీదికి బాగానే ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళని అడిగితే చూడగా ఉండు, మేటి పనులు నిండుగా ఉండు, పొట్టకు పూజిస్తే పొరుగు ఉంటాయి. వారి జీవితంలో కూడా భయంకరమైన బాధ, గాయం ఉంటుంది. ఆ గాయాన్ని కట్టడానికే, వారిని వెతికి రక్షించడానికే యేసుప్రభువు భూమి మీద అవతరించింది. హల్లెలూయా. అయితే కొన్ని నిమిషాలు మనం దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కన్ను మూసుకుందాం. మనం యేసుప్రభువు నమ్ముకున్నామంటే ఆయన మహాకృపలో, ఆయన భక్తులు, ఆయన దైవజనులు, పిలువబడినటువంటి వాళ్ళు, ఏర్పరచబడినటువంటి వాళ్ళ చేత మనకు రక్షణ సువార్త అందుతూ ఉన్నది. మరి మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రభువా, మా దేశానికి పంపబడినటువంటి మీ శిష్యుడు నాయన, శిష్యుల్లో మరొకరు తోమాస్ భక్తుని బట్టి వందనాలు. కేరళ ప్రాంతంలో అడుగుపెట్టిండు, దేశం కానీ దేశంలో అడుగుపెట్టిండు. భాష తెలియదు ఆయనకు, మలయాళం తెలియని భాష అయినప్పటికీ దేవుని నామాన్ని బట్టి, దేవునికి లోబడి ఇప్పుడు ప్రయాణాలు సులువైతున్నాయి. కానీ అప్పుడు ప్రయాణంలో మరి ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో, ఎక్కడి నుంచి మరణం వస్తుందో తెలియదు. కానీ తెగించి దేవుని మహాకృపలో మరి తోమా భక్తుడు కేరళ ప్రాంతం అడుగుపెట్టి మరి కేరళకు, తమిళనాడుకు సువార్త ప్రకటించింది. అక్కడి నుంచి మొదలైన సువార్త మన దేశానికి 2000 సంవత్సరాల క్రితం, మన తర్వాతనే అమెరికన్స్కి సువార్త అందింది. మన తర్వాతనే చాలామందికి సువార్త అందింది. ఆ తర్వాత సౌలు పౌలుగా మార్చబడి ఆసియా ఖండానికి అంతటికీ సువార్త ప్రకటించింది. కాబట్టి అయ్యా, నీ భక్తులను బట్టి, మీ దైవజనులను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, నాకు అందించిన వాక్కును బట్టి, నాకు అందించిన రక్షణ బట్టి వందనాలు. అనేకమైన చీకటి దేశాలు, చీకటి ప్రాంతాలు, చీకట్లో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. సత్యం ఎరగకుండా ఇదే లోకం, ఇదే ప్రపంచం అనుకొని బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి యొద్ద కూడా నీ నామం ప్రకటింపబనుగాక, నీ వాక్యము అందింపబనుగాక. అయ్యా, మా దేశంలో అడుగుపెట్టిన ఒక్కొక్క దైవజనుని బట్టి వందనాలు. యేసుప్రభువు సిలువ వేయబడిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తి తీసుకున్న వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని చెప్పిండు. నమ్ము వారి ద్వారా ఈ సూచక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరగడమే కాకుండా వారి గుండెల్లో శాంతి సమాధానం కాకుండా వారి పేర్లు జీవ గ్రంథంలో రాస్తా అని చెప్పింది. కాబట్టి ప్రభువా, మేము నమ్ముతున్నాం. అక్షరాలా నీ వాక్యం సత్యం, నీ సత్యవంతులు ఉన్నాయి. మమ్మల్ని సత్తులుగా చేసినందుకు వందనాలు. నా పేరు జీవగ్రంథం రాయి ప్రభువా, నా పాపను క్షమించు ప్రభువా అని మరొకసారి మనం అడుగుదాం.
యేసు ప్రభు పాపుల కొరకు వచ్చిండు. పాపానికి వచ్చి జీతము నిత్యం మనుషుడు అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు రావు. దాన్ని తప్పింపబడాలంటే ఆయన శిలువ మరణాన్ని నమ్ముతూ, ఆయన పునరుత్థానం నమ్ముతూ, ఆయన సంధికి వచ్చి, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నా గుండెలో వచ్చి నివాసం చేయి, నీ గుండెలు దాచుకో అంటే అప్పుడే నీ పేరు జీవనంలో రాయబడుతుంది. నీకు పరలోక రాజ్యంలో నీకు రిజర్వేషన్ ఉంటుంది అక్కడ. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అయ్యా, అందించిన సువార్తను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చిన దైవజనం బట్టి వందనాలు. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది అయితే కరుగుతున్నారో భూమి మీద, దేశంలో, రాష్ట్రంలో, పట్టణంలో, వారందరినీ దీవించి ఆశించుకోవడం అడుగుతాం. అయ్యా, మీ దైవజనులను దీవించు, ఆశించుకోవడం, దైవజనుల కుటుంబాన్ని దీవించు, నాయన దైవజనుల ఇచ్చిన సంతానాన్ని దీవించు ప్రభు అడుగుదాం. యేసు రక్తం నాయన దైవజనుల మీద, దైవజనుల కుటుంబాల మీద, భార్య భర్త పిల్లల పైన, వారు చేస్తున్న సేవ మీద నాయన, సంఘం మీద నాయన, మినిస్ట్రీస్ మీద, అపోస్తల మీద, ప్రవక్తల మీద, ఉపదేశకుల మీద, కాపర్ల మీద, అయా గాయకుల మీద, మరి కాపర్ల మీద రిలీజ్ చేయ ప్రభు యేసు రక్తం. ఇంకా వారిని పురుగులు పండి బలపరచండి, వాడుకోతండి, వారిని దర్శించి దిగొచ్చి దీనికి ఆశించు ప్రభు. నీ కృపలో భద్రపరచండి, సాయం చేయండి, ఆత్మీయ పరంగా, ఆర్థికంగా, వశపరంగా ఆశ్రయించుతాను. అయ్యా, భూమి మీద ఎంతమంది అయితే దైవజనులు ఉన్నారో, ఇరుకులు ఉన్నారు, శ్రమలు ఉన్నారు, కష్టం ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, జైల్లో ఉన్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చండి. పడక మీద ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, ఉపద్రవాలు ఉన్నారు, తుఫాన్లో ఉన్నారు, మరే స్థితి ఉన్నప్పటికీ నాయన ఆ స్థితి నుంచి వారిని విడిపించి, రక్షించి, కాపాడి ఇంకా గొప్ప వాడుకోండి ప్రభు. వారి విశ్వాస యాత్రలో నీ గొప్ప మెండుగా రిలీజ్ చేయి, నీ సహాయం అందించున్నాయి, దర్శించు, ధైర్యపరచు, బలపరచున్నాయి, వారి గుండగాలు మాన్పున్నాయి, వారి పక్షాన్ని నన్ను పోరాడు, ధరించే న్యాయం తెచ్చు, వారికి అభయం ఇవ్వండి, ధైర్యపరచండి, అభిషేకాన్ని పెంచు, భద్రత పెంచు, సంరక్షణ పెంచు, వారి చెందిన వారికి, వారు ప్రకటిస్తున్న వారికి నీ కృప మెండుగా రిలీజ్ చేయండి. నీ రక్త ప్రోక్షణ దైవజనుల గృహాల మీద, దైవజనుల కుటుంబాల మీద, పాస్టర్స్ మీద, ప్రవక్తల మీద, ఉపదేశకుల మీద, అయ్యా అపోస్తల మీద ప్రభా నీ రక్త ప్రోక్షణ ఇచ్చింది. అయ్యా, భూమి మీద ఎన్ని సంస్థలు యేసుక్రీస్తులో ఏర్పడి ఉన్నాయో అవన్నీ కొనసాగును కాకుండా తిరిగి 30 60 100 ఎంతలు ఫలభరితం అవునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి కందిరా దిగిరా, నీ రక్తపోక్షణ నా ఇంటి మీద, నా గృహం మీద, మా మందిరం మీద, ఇక్కడ ఈ స్థలంలో రిలీజ్ చేయ ప్రభా. మీరు వచ్చి పర్యంతం అనుదినం అనుక్షణం నాయన మా మందిరంలో, మా దైవజనుల మీద, దైవజనులకు ఇచ్చినటువంటి కుటుంబం పైన, కుమారుల మీద, కుమార్తెల పైన, చేరుతున్న వారి మీద, చేరబోతున్న వారి మీద, అడుగు పెడుతున్న ప్రతి బిడ్డ మీద, నీ దాపుకొస్తున్న ప్రతి బిడ్డ మీద యేసు రక్తం ప్రవహించును గాక, పరిశుద్ధ రక్తం ప్రవహించును గాక. ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ఉపద్రవం ఉన్నా ఆయా వాటి నుంచి విడిపించి గొప్ప చేయ ప్రభు. రోజు రోజుకి సైన్యం, మా సైన్యమై, ఉప సైన్యమై ప్రపంచాన్ని కదిలించేంతగా, ప్రపంచానికే దీవెనకరంగా, ఆశీర్వకరంగా, దేశానికి, రాష్ట్రానికి, పట్టణానికి, ఈ తరానికి రాబోతారు, ఈ యుగానికి రాబో యుగాలకు నాయన వచ్చు పర్యంతం ఒక అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా, ఆ ఆకాశంలో జ్యోతి వలె, నక్షత్రం వలె, సూర్యచంద్ర నక్షత్రం వలె మా సంఘస్థులు ఉండడానికి, మా దైవజనులు ఉండడానికి, ఇక్కడ నుంచి సైనికులు ఉండడానికి నీ మెండైన కృపా కనికర వాసత దయచే ప్రభు అని అడుగుదాం. కొలతకు మించిన అభిషేకం, ఊహు మించిన అభిషేకం, సలంపులకు మించిన అభిషేకం, భాషకు మించిన అభిషేకం రిలీజ్ చేయ ప్రభు. భద్రత రిలీజ్ చేయి, సంరక్షణ రిలీజ్ చేయి. ఏ ఒక్కరు నాయన ఒంటరితనాన్ని అనుభవించకుండా నీ పొందులో వారు దాచబడుతూ
నీ గుండెలో దాచబడుతూ వారి గుండెలో నివాసం చేస్తూ ఒక్కొక్కరిని వాడుకోండి తండ్రి. స్త్రీలను, పురుషులను, పిల్లలు, పెద్దలను, యవనస్తులను, నన్ను, మమ్మల్ని, మా పిల్లల్ని వాడుకో తండ్రి. మొదలుపెట్టి మంచి కార్యము మీరు వచ్చి పర్యంతం ఇది కొనసాగును గాక. మా మందిర సరిహద్దులు భూమి అంచుల వరకు విశాలత కలుగును గాక అందాం. భూమి అంచుల నుంచి నాయన నీ సన్నిధికి వందల వేల లక్షల కోట్ల జనము నాయన తండోపతండాలకు గొప్ప హొమ్మలే నీ సన్నిధికి కొట్టుకొని వచ్చుదురుగాక అందాం. ఇక్కడ నుంచి పరలోకానికి, పరలోకాన్ని నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి భూలోకాంచుల వరకు మార్గం సరళను గాక. భూలోకాంచుల నుంచి ఇక్కడ వరకు మార్గం సరళను గాక. దారవును గాక, ద్వారాలు తెరవను గాక. అయ్యా పరలోకంలో నీ సన్నిధి ఏ విధంగా ఉందో భూలోకం ఉన్నటువంటి మా మందిరంలో అటువంటి సన్నిధి మేము అనుభవించడానికి, మా దైవాన్ని అనుభవించడానికి, నీ దాపులు వస్తున్న ప్రతి కుమార్తె అనుభవించడానికి మీ కృప దయచే ప్రభా. సాయంత్రం స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మౌనతమైన మహిమకార్యాలు, కృపకార్యాలు, గొప్పకార్యాలు, రక్షణకారు, ఉద్యమంటలు రగిలించున్నాయి. శాపంతో కూడినది ఏమైనది ఏది ఉన్నాయన మా బ్రతుకులు, మా జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. తొలిగిపోను గాక అందాం. ఏ ప్రాంతంలో చీకటి తొలిగిపోను గాక. చీకటి మనుషులు ఉన్నటువంటి చీకటి ప్రభావాలు విరగొట్టమను గాక. చీకటి కార్యాలు, చీకటి తలంపులు, చీకటి ప్రయత్నాలు, చీకటి ఊహలు, ఉద్దేశాలు అవన్నీ ఏసునామములో బందిపోను గాక. దయించుకాల్చను గాక. దుష్టాత్మలన్నింటినీ, దయ్య శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవిత్రాత్మలన్నింటినీ యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. కృప మెండుగా రిలీజ్ అవును గాక. అయ్యా ఈ ప్రాంత ప్రజల మీదికి వెలుగు వచ్చును గాక, వెలుగు ప్రవేశించును గాక. స్థల లోతులో, గృహ లోతులో, మంది లోతులో, గుండె లోతులు, ఆత్మ లోతులు, శరీర లోతులు ఉన్నాయి. ప్రాణాత్మ లోతులు అంటే ఆయన నీ అసాధారణ శక్తి రిలీజ్ అవును గాక. ఇస్తున్నాము ఈ సర్వజనులకు మన్యత తెరవను గాక. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ పట్టణానికి, ఈ ఖండానికి, ఈ ప్రపంచానికి మా మందిరము దీవెనకరంగా, మా దైవజనులు దీవెనకరంగా, ఇక్కడ ఎదుగుతున్న బిడ్డలు, దాపులు ఉన్న బిడ్డలు, సహకరిస్తున్న బిడ్డలు, ప్రార్థిస్తున్న బిడ్డలు, సేవకు సమర్పించుకున్న బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు చూపించండి. ఇక్కడ నుంచి అయ్యా దేశాన్ని ఏలే రాజులను, రాణులను, అధికారులను, నాయకులను, ప్రవక్తలను, అపోస్తలను, కాపర్లను, అయ్యా ఉపదేశకులను, అయ్యా సువార్థికులను లేవనెత్తు ప్రభు. బలమైన సైనికులు ఇక్కడ నుంచి లేప బదులుగాక. బలమైన సైన్యం ఇక్కడ సిద్ధపరచ బదులుగాక. కుటుంబాలు కట్టబనుగాక. జీవితాల్లో మలుపులు కలుగుగాక. అయ్యా సర్వజనులకు మన్నితో తెరవనుగాక. ఇహలోక దేవత పెట్టిన పాప పరులు, గుడ్డితనం, చెవిడితనం, అవివేక మగ్నానం, బుద్ధినత, ఈ లోకమే శాశ్వతం అనుకొని భ్రమలో బ్రతుకున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన విడుదల యేసునామములో కలుగుగాక అన్న. హల్లెలూయా, స్తోత్రం. అట్లాగే మా కొరకు అందరి చేతులే పట్టాలి. నా కొరకు, పాస్టమ్మ గారి కొరకు, తల కొరకు ప్రార్థించండి. దేవుడు మాకు నిండాయుసు, దీర్ఘాయుసు, మంచి మనసు, మంచి ఉద్యమం, అభిషేకము, భద్రత, కాపుదల, సంరక్షణ, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆయుష ఆరోగ్యాలు దేవుడు వాళ్ళని పెంచండి. ఫలాలు, వరాలు చెప్తే ఇంపమని అడగండి. భద్రత పెంచు, సంరక్షణ పెంచున్నాయి. అడిగని ఆలోచనించి, అవగాహన ఇచ్చి, నిర్ధారణ ఇచ్చి నడిపించున్నాయి. ఇంతవరకు ఎప్పుడు వదిలిపెట్టలేదు దేవుడు, ఎప్పుడు వదిలిపెట్టాడు దేవుడు. మా రూపు ఉన్నంత అనుకున్నంత వరకు నాయన ఏ విషయం తొట్టుకోకుండా, జారకుండా, పడకుండా, కుంగిపోకుండా, విరిగిపోకుండా, నలిగిపోకుండా పక్కండి దర్శించి ధైర్యపరచున్నాయి. సారు బలపరచు, అమ్మను బలపరచు. అయ్యా దైవజను బలపరచు, తలను బలపరచు. అయ్యా సారుతో, అమ్మతో, పళ్ళతో ఉన్నటువంటి మమ్మల్ని బలపరచున్నాయి. మా సంఘస్థం బలపరచు. చేరుతున్న వారిని, చేరిన వారిని, చేరబోతున్న బలపరుచుతాను. ఈ ప్రాంతం అంతా యేసునామములో మార్చబను గాక. ఈ ప్రదేశం మార్చమని గాక. ఈ పట్టణం మార్చమని గాక. ఈ ఓల్చిటి మార్చమని గాక. లాల్దరగా మార్చమని గాక. హైదరాబాద్ మార్చమని గాక. యేసుక్రీస్తు అంతా ఈ పట్టణం అంతా మార్చమని గాక. ఈ రాష్ట్రం అంతా, దేశమంతా మార్చమని గాక. అయా నిశ్చితమైతే ఈ కన్నం అంతా మార్చమని గాక. నిశ్చితమైతే ఈ భూమండలం ఉన్న ప్రతి నరుడు యేసునామములో మార్చబను గాక. శిరస్సు వాత వ్యతిరేక రూపున ప్రతి ఆయుధం పడగొట్టమని గాక. దుష్టాత్మలన్నింటినీ, దయ్య శక్తులు, అంధకార శక్తులను, చీకటి శక్తులను, అహంకారం, గర్వ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి ఖండానికి ద్వారం తెరవను గాక. ప్రతి హృదయానికి ద్వారం తెరవను గాక. ప్రతి దిక్కుకు ద్వారం తెరవను గాక. అయ్యా దేశ విదేశాలు పెట్టడానికి నీ ప్రత్యక్షతలు మా దైవజనం మీద రిలీజ్ అవును గాక. తల్లి మీద రిలీజ్ గాక.
మా సంఘం మీద రిలీజ్ అవును కాక తండ్రి. నీకు సర్వం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మీరు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది నాయన. అన్ని కార్యాలు గొప్ప ఘనంగా నేను నాయన ఇప్పుడు వారికి ఎన్ని జరిగినో చిన్న క్షణంలో అన్ని జరగడానికి నీ కృప మెండుగా రిలీజ్ చేయాలి తండ్రి. మా కొరకు వాడుకున్న ఒక్కొక్క బిడ్డను బట్టి వందనాలు, ఒక్కొక్క కుమారుని బట్టి, ఒక్కొక్క కుమార్తెను బట్టి, ఒక్కొక్క దైవజన్ బట్టి, అయ్యా దైవ శుక్రాలను బట్టి వందనాలు తండ్రి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఎవరిని స్త్రీ పురుషులందరినీ బట్టి వందనాలు తండ్రి. అయ్యా రకరకాలుగా నాయన మాకు సాయం చేసిన తండ్రి మీకు వందనాలు. వారందరినీ దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. రకరకాల వారి త్యాగాలు, వారి ప్రేమ బట్టి వందనాలు నాయన. వారి సమర్పణ అర్పణ బట్టి వందనాలు. వారి పనులను బట్టి, వారి పరిచయం బట్టి అయ్యా నీకు వందనాలు. వారు ఎక్కడున్నప్పటికీ భూమి మీద నాయన వారిని ఆశిస్తున్నాను, దీవిస్తున్నా. బలవంతులుగా శక్తివంతులు చేపరుపా అయ్యా మరొకసారి దేశాలపై, రాష్ట్రాలపై, పట్టణాలపై, మాపై, మా కుటుంబాలపై, ఈ ప్రాంత, పట్టణ, రాష్ట్ర, దేశ, విదేశాలపై ఉన్న శాప పాప మరణాలు వేస్తున్నాను తొలిపోయి పెగిలిన అగాజాలు పడిపోను కాక. కటిక దారిద్రం నాయన, కటిక చీకటి ప్రభావాలన్నీ వేస్తున్నాము లైవనుగా కేస్తున్నాం. అయ్యా మరణాలు, మానవంగాలు ఆగిపోను గాక, ఆత్మహత్యలు ఆగిపోను గాక, యాక్సిడెంట్స్ ఆగిపోను గాక. దుష్టాత్మలన్నింటినీ వేసుకుని బంధిస్తున్నాం తండ్రి. కలవ ప్రియులను వేసుకుని బంధిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి విధంగా కూర మూగ దురాత్మలన్నీ వేస్తున్నాములో బంధింపును గాక, దయించి కాల్చబను గాకేస్తున్నాము. దేవుని ఆశీర్వాదాలు నాయన భూమి మీద ఉన్నటువంటి మా ప్రాణాత్మ శరీరాల మీదకి నాయన, మా దైవజనుల మీదకి నాయన, తల్ల మీదకి నాయన, సంఘం మీదకి నాయన, మా పిల్లల 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 మీదకి వచ్చును గాక. మా మీద ఉన్న అభిషేకం మా పిల్లల 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 ఉండును గాక. మా నోట్లో వచ్చి నీ మాటలు నాయన మా పిల్లల 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 నోట్లో ఉండును గాక. నీ జీవులు సమితిగల జీవం నాయన మా కడుపులో సృష్టించు, మా నోట్లో సృష్టించు, మా ఆత్మలో సృష్టించు, మా తలంపులో సృష్టించు నాయన. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరుగుగాక, అద్భుతం జరుగుగాక. అయ్యా దరిద్రులను ఐశ్వర్యం చేయడానికి దరిద్రం అనుభవించిన తండ్రి. అయ్యా మా దరిద్రం అంతా కొట్టుకొని పోలుగాకేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం నాయన మా తల మీదకి వచ్చును గాక నాయన. మా గుండెలోనికి, మా ఆత్మలోనికి, మా శరీరంలోనికి, మా నివాస స్థలానికి నాయన. అయ్యా మా గృహాల మీదకి, మా మందిరాల మీదకి వచ్చును గాక. నీ ప్రత్యక్షతలు మా జీవితాల మీద రిలీజ్ అవును గాకేస్తున్నాం తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచనలు చేత యేసుక్రీస్తు నామాన్ని వెల్లడి చేసుకోతాను. భూలోకానికి, పరలోకానికి, పరలోకానికి, భూలోకానికి, భూమి మీద అంచుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నాయన, చీకట్లు ఉన్నటువంటి ప్రజలకు నాయన. అయ్యా నీ శక్తి ఏంటిదో, నీ బలం ఏంటిదో, నీ వెలుగేంటిదో వారు రుచి చూసి ఎదుగుదురుగాక. నీ వెలుగులోనికి వచ్చుదురుగాకేస్తున్నాము తండ్రి. నీ జీవాన్ని సముద్రగల జీవాన్ని కొందురుగాక. హల్లెలూయా రక్షణకు వచ్చుడుగాక. నిత్యత్వంలో పరలోక రాజ్యంలో వారు ప్రవేశించినట్లు నీ గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, శుభకార్యాలు, మంచి కార్యాలు, రక్షణ కార్యాలు, బాప్తిజాలు, శిర సువార్త, సత్య సువార్త శీఘ్రము నాయన ప్రపంచం అంతటికి ప్రకటన గాక. దేశమంతటను గాక. దేశాల్లో, రాష్ట్రాలు, పట్టణాల్లో ఉన్న ప్రధాన యోధకు నాయన నీ వాక్యం ప్రకటింపును గాక. శీఘ్రముగా పరువులు తీస్తున్నాయన అయ్యా వెలును గాక. దూతల సైన్యం, దూతల సంరక్షణ, దూతల భద్రత మాకును, మా పిల్లలకు నాయన, మా దైవజనులకు నాయన, నీ మహిమ కొరకు నిలబడిన ప్రతి దైవజనునికి, దైవ సేవకులకి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు బలమైన భద్రత, సంరక్షణ గాక. మాకు తోడుంటూ, మాలోంటూ, మా చుట్టూ నాయన, మా ముందుంటూ, మా వెనుకటి భాగాన్ని కంచె వేస్తున్నాయన, మరుపక్కలుంటూ ప్రభు మా మార్గం సదను గాక. అడ్డులు తొలగిపోను గాక. శాపగ్రస్తమైన కోటలు, కొండలు, గుట్టలు, ఎడారులన్నీ వేస్తున్నాం తొలగిపోయి పెరిగిన అగాజాలు పడిపోను గాక. అడవి ప్రాంతాలను ఆయన తోటలుగా మార్చమను గాక. దారవును గాక. పరిశుద్ధుల ఇంకను మమ్మల్ని పరిశుద్ధపరచండి, ప్రయత్నపరచండి. మహిమల తండ్రి ఇంకను మహిమ నుంచి అధిక మహిమలోనికి నాయన మమ్మల్ని తీసుకెళ్ళు నాయన. విశ్వాసం నుంచి అధిక విశ్వాసం నుంచి తీసుకెళ్ళు ప్రభా. అయ్యా పరిశుద్ధులన్నీ భాగమును గాక తండ్రి. అయ్యా పరిశుద్ధులన్నీ భావమును గాక తండ్రి. చుట్టిన జనమంతా బాగా అవుదురుగాక చుట్టిన ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. ప్రత్యేకంగా కుల వ్యవస్థలని కుప్ప కూల్పును గాక. మత వ్యవస్థలన్నీ కుప్ప కూల్పును గాక. అయ్యా మనుషుల నుంచి వచ్చిన ప్రతి ప్రభావ క్రియలన్నీ లయమునుగా యేసుక్రీస్తు సాతాను సామ్రాజ్యం యేసునామములో కుప్ప కూలిపోను గాక. వారిని అపవిత్రాత్మలను, దయ్యపు శక్తి, అంధకార శక్తులను, చీకటి ప్రభావాలు, ప్రమాదాలు గురి చేస్తున్న దురాత్మలు ఆయన యేసును బంధిస్తున్నాం తండ్రి. అయ్యా దుష్టాత్మలన్నీ యేసును బంధిపును గాక. అయ్యా కృప మెండుగా రిలీజ్ చేసి కార్యం జరిపించమని మరొకసారి నాయన ఈ భూ మండలం, ఈ ప్రపంచాన్ని, ఈ కన్నాన్ని, దేశాన్ని యేసు రక్తం చేత కప్పి నీ వెలుగు చేత నింపి నీ సంతోషం మా సంతోషం నీ అందరూ సంపూర్చమని మా కొరకు వాడుకున్న ఒక్కో బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ, దీవిస్తూ, ఆశిస్తూ నీ బలిష్ట నష్టాలకు మా సేవను, మా సంఘాన్ని, మా మినిస్ట్రీ కప్పెడుతూ మూలుతున్న ఆత్మను నాయన, మూలుతున్న స్థలాలు, మూలుతున్న ప్రాంతాలు, మూలుతున్న పట్టణాలు, రాష్ట్ర దేశాలు మా స్వాధీనంలోకి వచ్చును గాక. అడుగుచున్నాం, అనుగ్రహించున్నాయని తడుతున్నాం. దయచే ప్రభా. అయ్యా జనం అప్పగించడం అయిపోయింది మనం ప్రభు యేసుక్రీస్తునామములో
అది పెట్టుకుంటాం తండ్రి. ఆమె ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక. ఒక పాట అది ఆఫ్ చేయాలి, ఆఫ్ చేసి పాట పెట్టుకొని తర్వాత సందేశం